అభివృద్ధి అంటే భారీ బిల్డింగ్లు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు రావడమేనా? మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజీలు తవ్వేసి రోడ్లు వేసేస్తే సరిపోతుందా? ప్రజలకు అవసరమైన, ప్రజలకు కావాల్సిన, అలాగే నిత్యావసరాలకు సంబంధించిన కొన్ని సౌకర్యాలు అయితే అందుబాటులోకి రావాలి. అమరావతిలో ఇప్పుడు ప్రతి మనిషికి నిత్యావసరంలో భాగంగా ఉన్న ఒక మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు హలో అమరావతి. రెండు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అమరావతిలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో కూడా సిఆర్డీఏ కీలక అడుగులు వేస్తూ వచ్చింది. వాటిని అభివృద్ధి చేయడంతో పాటు ఆ ప్లాట్లలో కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులను కూడా తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే అమరావతిలో తొలి పెట్రోల్ బంకు రాబోతోంది. ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలోనే ఉన్నాం. ఇక్కడ మొదటిగా ఒక పెట్రోల్ బంకును అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు అమరావతి రాజధాని ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ అయితే ఇప్పటివరకు లేదు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉండుండొచ్చు, కానీ దగ్గరలో ఈ ప్రాంతంలో అయితే ఇదే తొలి పెట్రోల్ బంక్. ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో. అమరావతిలో ఇప్పటికే వాహనాల రద్దీ పెరిగిపోయింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు సంబంధించి హెవీ వెహికల్స్ కానీ, సిఆర్డీఏలో వివిధ రకాల పనులకు సంబంధించి వచ్చే వాహనాలు కానీ నిత్యం వస్తూనే ఉంటాయి. అమరావతి రోడ్లన్నీ కూడా బిజీగా మారిపోయాయి. ఇలాంటి సందర్భంలో ఇక్కడ పలు సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి రావాలి. బ్రేక్ఫాస్ట్ కోసం లేదా లంచ్ కోసం మినీ రెస్టారెంట్స్, మినీ సూపర్ మార్కెట్స్ వంటివి చాలా అవసరం. అవన్నీ రావాలంటే ప్రైవేట్ ల్యాండ్స్ అందుబాటులోకి రావాలి. వాటికంటే ముందు వాహనాలకు అవసరమైన పెట్రోల్ బంక్స్ కూడా చాలా కీలకం. ఇప్పుడు అమరావతిలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లో ఒక పెట్రోల్ బంక్ రెడీ అవుతుంది. దాదాపుగా బేస్మెంట్ వర్క్ పూర్తి అయిపోయింది. బంకుకు సంబంధించిన మిషన్స్ కూడా వచ్చేసాయి. ఇది ప్రారంభమైతే అమరావతి వచ్చి వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లలో అపార్ట్మెంట్ల నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. 2 BHKలు 3 BHK ఫ్లాట్లతో అపార్ట్మెంట్లు సిద్ధం చేస్తున్నారు. ఇక మిగిలిన సౌకర్యాలు సైతం అందుబాటులోకి వచ్చేస్తే అమరావతి అభివృద్ధిలో వేగం మరింత పెరిగినట్లు అవుతుంది. అమరావతి ప్రాంతంలో ఏర్పాటవుతున్న తొలి పెట్రోల్ బంక్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండడం విశేషం. అమరావతిలో ఇప్పటివరకు చాలా మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు చూసాం. ఇప్పుడు నేను ఉన్న ఈ ప్రాంతం అయితే మాత్రం ఇది చాలా కీలకమైన డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. పైగా ఇది రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లలో ప్రైవేటు వ్యక్తులు లీజుకు తీసుకొని మనీ ఫస్ట్ టైం చేస్తున్న ఒక కమర్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఇదే పెట్రోల్ బంకు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఇప్పటి వరకు కూడా. ఇది ఒక అమరావతిలో ఫస్ట్ వస్తున్న పెట్రోల్ బంకు. ఇది రిలయన్స్ కంపెనీ తీసుకొస్తుంది ఈ పెట్రోల్ బంకుని. మీరు ఇక్కడ కంప్లీట్గా చూడొచ్చు. దాదాపుగా ఒక సగం పనులు అయితే కంప్లీట్ అయినాయి. ఎందుకంటే ప్రైవేటు ప్రాజెక్టులు ఎంత శరవేగంగా పూర్తవుతాయి అనడానికి నిదర్శనంగా ఇది చెప్పొచ్చు. కంప్లీట్గా ముందు చుట్టూ వాల్ అయితే కంప్లీట్ చేశారు. దానికి సంబంధించిన ఫెన్సింగ్ పనులు కూడా నడుస్తున్నాయి. అంతేకాదు ఈ పెట్రోల్ పంపులకు సంబంధించి, అలాగే గ్రౌండ్లో ఏర్పాటు చేసే ట్యాంకులకు సంబంధించి కంప్లీట్ వర్క్ అయితే చాలా వేగంగా నడుస్తుంది. మొత్తం బేస్మెంట్ వర్క్, గ్రౌండ్ లెవెల్ వర్క్ కంప్లీట్గా దాదాపుగా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ పిల్లర్స్ వర్క్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఇదేమి పెద్ద బిల్డింగ్ కాదు కాబట్టి దీనికి స్లాబ్లు వేయడాలు, 4-5 అంతస్తులు కట్టడాలు ఏమీ ఉండదు. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇక్కడ ఎందుకంటే ప్రతి పెట్రోల్ బంక్కి ఒక ఆఫీస్ రూమ్ లాంటిది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా, ఎందుకంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ అంటే వాస్తవానికి పెట్రోల్ బంక్స్ నామ్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా టాయిలెట్స్ ఉండాలి. అలాగే వాళ్ళకి ఒక మినీ సూపర్ మార్కెట్ లాంటిది, లేదంటే ఒక చిన్న ఏదైనా వాళ్ళు తినుబండారాలు ఇలాంటి దానికి కూడా ఒకటి ఉండాలి. ఇవన్నీ ఫెసిలిటీస్ కొన్ని నామ్స్ ఉంటాయి కాబట్టి వాటి కోసం ఒక చిన్న బిల్డింగ్ లాంటిది అయితే కడతారు. అంతకు మించి ఏముండదు. ఇక కంప్లీట్గా ఒక షట్టర్ లాంటిది వేస్తారు, ఒక షెడ్ లాంటిది వేస్తారు. అందులోకి రిలయన్స్ బంకులు అంటే మనం చూసే ఉంటాం, కాస్తంత హంగు ఆర్భాటాలు ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ అయితే అతి త్వరలోనే అవుతాయి. అలాగే ఈ కార్నర్లో చూడొచ్చు, ఆల్రెడీ ఒక పంపు కూడా వచ్చేసి రెడీగా ఉంది. కాకపోతే దాన్ని క్లోజ్ చేశారు, అంటే ఇంకా ఓపెన్ చేయలేదు. పంప్స్ కూడా తెచ్చి పెట్టుకున్నారు వీళ్ళు. అతి త్వరలోనే దీన్ని ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది. దాదాపుగా ఇది కంప్లీట్ అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదు. దాదాపుగా ఇది ఈ ప్రాంతం వచ్చి కొండరాజుపాలెం ప్రాంతం అంట. నా వెనకాల మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి కెమెరాలో మరి కనిపిస్తుందో లేదో జడ్జి బంగ్లా కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా
మీరు చూడొచ్చు. అంటే ఎంత ప్రైమ్ లొకేషన్లో, ఎంత ప్రైమ్ ఏరియాలో ఉంది ఈ బంక్ అని చెప్పడానికి. ఇక్కడ జడ్జి బంగ్లాలు కనిపిస్తాయి, అలాగే ఇటు స్ట్రైట్గా చూస్తే హైకోర్టు కూడా కనిపిస్తుంది, హైకోర్టు కనిపిస్తాయి, అలాగే ఇటు ఎన్జిఓస్ క్వార్టర్స్, బంగ్లాలు కనిపిస్తాయి. మొత్తం ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్ ప్రాంతంలో, ఈ పెట్రోల్ బంక్ ఉన్న ప్రాంతంలో ఇప్పటికే దాదాపుగా కంప్లీట్ అయిన ఎన్నో టవర్లు, బిల్డింగ్లు, అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూసుకుంటే అంటే అంత మంచి ప్రైమ్ లొకేషన్లో, అలాగే మీకు కరెక్ట్గా సీడ్ యాక్సిస్ రోడ్ని ఆనుకొని ఇది కొండరాజుపాలెం ప్రాంతం అట. ఈ ప్రాంతానికి సంబంధించిన, ఈ ల్యాండ్కి సంబంధించిన రైతు ప్రభుత్వానికి ఇచ్చిన తనకున్న దాదాపు ఒక 6.5 ఎకరాలు ఎంతో ఆయనకు ఉందట. ఆ ఇచ్చిన దాంట్లో భాగంగా ప్రభుత్వం ఒక 3 ప్రాంతాల్లో ఇతనికి ఉన్న పొలాన్ని తీసుకొని రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఈ రిలయన్స్ బంకు సంబంధించి ఈ యాజమాన్యం డైరెక్ట్గా ఆయన కాంటాక్ట్ అవ్వడం, తనకి ప్రైవేట్కి లీజ్కి ఇవ్వాలని కోరడం. దాదాపు ఇది నెలకి 20,000 రూపాయల ఆదాయం వచ్చేలాగా, ఎందుకంటే ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి, కమర్షియల్ కాంప్లెక్స్ కాబట్టి నెలకి 20,000 ఆదాయం వచ్చేలాగా లీజుకి ఇచ్చుకున్నాడు ఈ రైతు. దాదాపుగా ఒక 20 ఏళ్ళు అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. 2% అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఏడాదికి ఒకసారి ఆ 20,000 పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాగా అంటే ఒక మంచి ఆదాయ మార్గం. ఎప్పుడైతే లీజుకి తీసుకున్నారో, ఎప్పుడైతే అగ్రిమెంట్ రాసుకున్నారో అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అంటే రైతు పొలాలు ఇచ్చి మేము ఆదాయం కోల్పోయాం, మా భవిష్యత్తు ఏంటి అని అనుకునే వాళ్ళకి నిజంగా ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో కనుక రెసిడెన్షియల్ ఏరియాస్ అనే కాదు, ఇలాంటి కమర్షియల్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మంచి ఆదాయ మార్గమే. అంతేకాదు ఇలాంటి ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావడం రైతులందరికీ కూడా భవిష్యత్తులో ఇది ఒక జీవనాధారం ఖచ్చితంగా అవుతుంది. మేము ఎకరాలు కోల్పోయాం, గజాల్లో మిగిలిన మాకు స్థలాలు అని చెప్పుకునే కంటే రేపొద్దున్న అక్కడ కనిపిస్తున్న పెట్రోల్ బంకు స్థలం నాదే, లేదంటే అక్కడ కనిపిస్తున్న హోటల్ స్థలం నాదే, ఇలా చెప్పుకోవడం కూడా రైతుకు చాలా గర్వంగా ఉంటుంది. అది ఎప్పుడు అంటే కంప్లీట్గా డెవలప్మెంట్ అయితే కనుక. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అయితే కనిపిస్తోంది. ఈ పెట్రోల్ బంక్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. దాదాపుగా ఒక 50% పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మ్యాక్సిమం పెట్రోల్ బంక్ పెద్ద టైం ఏం తీసుకోరు, చాలా వేగంగానే కంప్లీట్ అవుతుంది. అమరావతిలో ఇప్పటివరకు చూసిన మేజర్ డెవలప్మెంట్స్ ఒక ఎత్తు అయితే, రిటర్నబుల్ ఫ్లాట్లలో, కమర్షియల్ కాంప్లెక్స్ల్లో ప్రైవేటు వ్యక్తులు వచ్చి తమ వ్యాపారాలు ప్రారంభించడం, తొలి పెట్రోల్ బంకును తీసుకురావడం కూడా, ఇది కూడా ఒక కీలక మేజర్ డెవలప్మెంట్ అని చెప్పాలి. పైగా ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగపడే కీలకమైన ప్రాజెక్ట్ అని చెప్పాలి.